హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. అయితే ఈరోజు చాలా కష్టమైన జియో పొలిటికల్ టాపిక్ని మనం చూడబోతున్నాం. ఏంటది అంటే తెలుసు, పాకిస్తాన్. చైనా నుంచి J-10C JF-17 ఇలాంటి అడ్వాన్స్డ్ 4th జనరేషన్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది పాకిస్తాన్. అయినా కూడా ఎందుకు ఇప్పుడు అమెరికాకి చెందిన పాత జనరేషన్గా అయిపోయిన F-16 ఫైటింగ్ ఫాల్కన్స్ జెట్లని అడ్వాన్స్ చేయించాలని $680 మిలియన్, అక్షరాల 6,200 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంది. ఏంటి దీని వెనక టెక్నికల్ లాజిక్ ఏంటి, డిప్లొమాటిక్ రీజన్స్ ఏమై ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. పెద్ద ప్రశ్న. యుఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ, DSCA అంటారు, ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అయితే ఈ డీల్ లక్ష్యం ఏంటి అంటే F-16 జెట్ల నిర్వహణ, ఇంకా ఆధునికీకరణ, అడ్వాన్స్మెంట్, ఇంకా విడిభాగాలు సరఫరా చేయడం అనేది. ఒక బిగ్ క్వశ్చన్ ఉంది, ఏంటంటే పాత జెట్ల కోసం పాకిస్తాన్ ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతోంది? 3 ఇంపార్టెంట్ కారణాలు ఉన్నాయి దానికి. టెక్నికల్గా ఒక లాజిక్ ఉంది. F-16 యొక్క బలం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చైనా జెట్లు చాలా పవర్ఫుల్, కానీ F-16లకు ఉన్న టెక్నికల్ ఎడ్జ్ మాత్రం వేరే లెవెల్ అంటున్నారు. ఎలా అంటే ఫస్ట్ రిలయబిలిటీ, మెయింటెనెన్స్, దాన్ని మెయింటైన్ చేసే విధానం, అది వర్కింగ్. రక్షణ విశ్లేషకులు చెప్తున్న మాట ప్రకారం ఈ F-16లు చాలా రిలయబుల్, ఆధారపడదగ్గవి. వీటి నిర్వహణ చాలా ఈజీ. పాకిస్తాన్ వైమానిక దళం గత 40 ఏళ్లుగా వీటిని మాస్టర్ చేసింది. దీని నిర్వహణ, శిక్షణ చాలా ఈజీ. కొత్త చైనా జెట్లకి ఈ లాజిస్టిక్ సపోర్ట్ అనేది లేదు, కష్టంగా ఉంది. నెక్స్ట్, ప్రెసిషన్ అండ్ ఎక్స్పీరియన్స్. పాకిస్తాన్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్లో 25 ఏళ్లలో 80% పైగా ఆపరేషన్లని ఇది చాలా ఖచ్చితంగా ఛేదించడానికి ఉపయోగపడింది. దానికి F-16లనే ఉపయోగించారు. అంటే ఉగ్రవాదుల స్థావరాలని ఖచ్చితంగా టార్గెట్ చేసే సామర్థ్యం ఈ F-16ల ద్వారా పాకిస్తాన్కి లభించిన ఒక గొప్ప పాయింట్, గొప్ప టెక్నాలజీ ఇది. ఇప్పుడు అప్గ్రేడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ కొత్త ఒప్పందం వల్ల లింక్ 16 కమ్యూనికేషన్ సిస్టమ్, క్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, ఇంకా ఏవియానిక్స్ అప్డేట్లు ఇందులో అడ్వాన్స్గా రాబోతున్నాయి. అయితే ఈ అమెరికన్ టెక్నాలజీ పాకిస్తాన్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ను ఇంకాస్త సమర్థవంతంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, జియో పొలిటికల్ గ్రిప్ ఏంటి అంటే జియోపొలిటికల్ అపీల్ కూడా ఇందులో యాడ్ అయి ఉంది. ఏంటంటే పాకిస్తాన్కి చైనా ఎకనామిక్ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వచ్చు, కానీ గ్లోబల్ డిప్లొమసీలో అమెరికా పాత్ర చాలా కీలకం. మొదటిగా ఉగ్రవాద వ్యతిరేక భాగస్వామ్యం గురించి మాట్లాడుకోవాలి. ఎవరికా చెప్తున్న కారణం ఇదే. ఎందుకంటే ఈ ఒప్పందం అనేది ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాల్లో పాకిస్తాన్తో పార్ట్ అయ్యేందుకు అవకాశం అనేది ఇస్తుంది. అంటే సెక్యూరిటీ అసిస్టెన్స్, ఈ పేరుతో అమెరికా తన ప్రభావాన్ని, ఉనికిని ఇంకా కాపాడొచ్చు, కొనసాగించవచ్చు అనేది ఒకటి. పాత బంధం వీళ్ళకి 1980 నుంచి పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో ఈ F-16 అనేవి ఒక పార్ట్ అయిపోయాయి. వీడి భాగాలు లేకపోతే వీటి మెయింటెనెన్స్ కోసం ఖచ్చితంగా పాకిస్తాన్ అమెరికా మీద ఆధారపడడం అనేది నిజంగా చారిత్రక అవసరంగా ఖచ్చితంగా ఉంది. మరి ఈ బంధం నుంచి బయటపడడం, అన్నేళ్ల నుంచి బంధం అంటే అంత తేలిక కాదు కదా. నెక్స్ట్, ఇంకా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫైనల్గా ఏంటి అనేది కూడా చూసేద్దాం. భారత్కి వ్యతిరేకంగా వీటిని ఉపయోగిస్తారా? అమెరికా అధికారికంగా ఈ విమానాలు స్వీయ రక్షణ కోసమే, వేరే దేశాల మీద దాడికి కాదు అని చెప్తుంది. కానీ రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 2019 నాటి ఆపరేషన్ స్విఫ్ట్ రిటాలియేషన్ సమయంలో భారత పైలట్ అభినందన్ MiG-21 విమానాన్ని టార్గెట్ చేయడానికి ఈ F-16లనే పాకిస్తాన్ ఉపయోగించింది. దీని మీద అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్న ఒప్పందం మీద క్లారిటీ అయితే లేదు. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర చైనా జెట్లు ఉన్నాయి, కానీ F-16ల కోసం పాకులాడడం అనేది టెక్నికల్గా ఈజీ చేసుకోవడానికి, తక్కువ ఖర్చుతో, ఇంకా అమెరికాతో ఉన్న ఆ డిప్లొమాటిక్ రిలేషన్ని కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఒక డిఫెన్స్ స్ట్రాటజీ, అంటే రక్షణ వ్యూహంలో భాగం అని మనం అర్థం చేసుకోవాలి. సో మీరే కామెంట్ చేయండి. చైనా జెట్ల కంటే కూడా వాళ్ళు ఇప్పుడు F-16లని పాకిస్తాన్కి ఎప్పటికీ చాలా ఇంపార్టెంట్ అని మీరు కూడా అనుకుంటున్నారా? అసలు ఈ డిఫెన్స్ డీకోడ్ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేసి చూడండి, వాళ్ళేం చెప్తారో వినండి. అంతేకాకుండా ఇలాంటి గ్లోబల్ ఇంట్రెస్టింగ్
టెక్నాలజీ ఏ అంశమైనా సరే మీ ముందుకు తీసుకొచ్చి మీకు చెప్పే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.